హాయ్ హలో నమస్తే. ఈరోజు లగచర్ల ఘటన అంటే కొడంగల్ ప్రాంతము లగచర్ల ఘటనలో జరిగినటువంటి చాలా పెద్ద ఇష్యూ జరిగిందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కాడించి రాజకీయ నాయకులు ఆల్ రాజకీయ పార్టీలు, ఒక పక్క బీజేపీ, మరో పక్క కాంగ్రెస్, మరో పక్క బీఆర్ఎస్ పార్టీ, ఈ మూడు పార్టీలతో పాటు ఎంఐఎం 4, సిపిఐ, సిపిఎం, అక్కడ జనం, అక్కడ మొత్తం చూస్తుంటే లగచర్ల ఘటన అనేది ఒక బూటకం అని తెలుస్తూ ఉన్నది. లగచర్ల ఘటన పేరు చెప్పుకొని రాజకీయ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ కి పాల్పడ్డారని తెలుస్తూ ఉన్నది. అసలు లగచర్ల ఘటన అనేది ఒక పక్క జిల్లా కలెక్టర్ ఏమో మా మీద దాడి జరగలేదని చెప్తూ ఉన్నారు. మరోపక్క అమాయకులైనటువంటి 27 మంది రైతులని ఈ రోజు లంబాడీలు అంటారు, అక్కడ ఉన్నటువంటి ఆ వాళ్ళని జైల్లో వేశారు. మరోపక్క చూసుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి లంబాడీలతో పాటు అక్కడ ఉన్న 27 మంది రైతుల్ని జైల్లో వేయడంతో పాటు ఒక బీఆర్ఎస్ నేతను కూడా జైల్లో పెట్టారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు అక్కడ ఫార్మా గ్రీన్ ఫార్మా అన్నారు, మరోపక్కేమో ఫార్మా కంపెనీస్ అంటున్నారు, మరోపక్క ఫార్మా హబ్ అంటున్నారు, మరోపక్క ఇది వ్యాపారం అంటున్నారు, మరోపక్క ఈ రోజు వచ్చింది ఏంటంటే ఇది కేవలం రియల్ ఎస్టేట్ రాజకీయం చేద్దామని మరోసారి అంటున్నారు. ఇంకో పాలిటిక్స్ చూసుకుంటే కేవలం సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ బామ్మర్దికి 1350 ఎకరాల భూమిని కట్టజెప్పే ప్రయత్నమే ఈ రోజు లగచర్ల ఘటన అని చెప్పేసి అదొక తెలుస్తూ ఉన్నది. మరోపక్క అసలు లగచర్ల అక్కడ ఉన్నటువంటి ఇంకో విలేజ్ అనుకున్నారు, ఇంకో ఏరియా అనుకున్నారు, ఏదైతే భూసేకరణ అది కాకుండా లగచర్ల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది, దీని వెనక కారణాలు ఏంటి, ఈ వెనక జరుగుతున్నటువంటి తతంగం ఏంటి, వీటిలన్నిటిపైన మనతో చర్చించడానికి ఈ డిబేట్ లో పాల్గొంటున్నటువంటి రాజకీయ విశ్లేషకులు, మాజీ లోక్సత్తా ఉద్యమ సంస్థ నేత బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ఏంటిది ఇట్లా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా భూసేకరణ విషయంలోని తప్పుదాలు జరిగినాయంటారా? భూసేకరణ విషయంలోని అమాయకులైనటువంటి రైతుల్ని జైల్లో వేయడానికి కారణాలు ఏంటి? దీని వెనక ఎవరెవరు బాధ్యులు ఉన్నారు? దీని వెనక సీఎం రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేసి పథకాలు నెగ్గొట్టే ప్రయత్నమే అనుకోవచ్చా? ఏ విధంగా మాట్లాడుకోవచ్చు సార్ ఇది? నమస్కారం. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం, అవసరం నియోజకవర్గం, అట్లాగే దుగ్గ్యాల మండలం లగచర్ల గ్రామంలో నిన్న వికారాబాద్ జిల్లా కలెక్టర్, అట్లాగే కాడా అంటే కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారి వెంకటరెడ్డి, ఇతర మన రెవెన్యూ సిబ్బంది మీద లగచర్ల గ్రామంలో ఈ ఫార్మా సిటీ కోసం, ఫార్మా కంపెనీ కోసం భూసేకరణ నిమిత్తం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళిన అధికారుల మీద ప్రజలు దాడి చేశారు. దీని వెనుక చాలామంది టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారని ఇతరత్ర ఆరోపణలు వినవస్తున్నా కూడా ఈ సంఘటన వెనుక ఉన్న కారణాలు, అసలు మానవీయ కోణం లోపిస్తే భూసేకరణలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి అనే విషయం మాట్లాడుకున్నాం. జరిగిన దాని మీద కేసు రిజిస్టర్ అవుతుంది. అట్లాగే రెవెన్యూ అధికారులందరూ కూడా సంఘంగా ఏర్పడి విధులు బహిష్కరించారు. ఇదంతా జరుగుతున్న చరిత్ర. కానీ ఎక్కడైనా సరే భూమి సేకరణ చేస్తున్నప్పుడు ప్రమాణాలు పాటించకపోతే, పిల్లిని కూడా గదిలే వేసి కొడితే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, అసలు భూసేకరణలో మానవీయ కోణం లేకపోతే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి.
ఈ ప్రజా ప్రయోజనాల కోసం అనే ఒక సాకుతోని, అంటే ప్రజా ప్రయోజనాలు అనేది బ్రహ్మ పదార్థం అయిపోయింది. అసలు ప్రజా ప్రయోజనం ఏది కాదు అని బ్రహ్మ పదార్థంగా అయింది. అందుకనే ఓ మహర్షి, ఓ మహాత్మా, ఏది నిజం ఏది అబద్ధం అని శ్రీశ్రీ గారు రాసినట్టు వాళ్ళ ప్రజా ప్రయోజనం అనేది బ్రహ్మ పదార్థంగా అయింది. దేనికోసం భూసేకరణ చేస్తున్నారు అనే దాని మీద కూడా ఉన్నది. కనుక గతంలో ప్రాజెక్టుల కోసం ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. మన దేశంలో కూడా అనేక సాగునీటి కావచ్చు, పరిశ్రమల కోసం కావచ్చు, భూముల సేకరణ తప్పలే చేసిండ్రు. కానీ ప్రజల్లో చైతన్యం వస్తుంది. రాను రాను మా భూమి మేము త్యాగం చేయాలి, ఇతరులు లాభం పడాలి, మా త్యాగానికి విలువ లేదా అనే ఒకటి వచ్చింది. ఇప్పటిదాకా ఓ రకంగా సాగింది. అందుకనే లగచర్ల సంఘటన క్యాన్సర్ అసలు పుండుకి బయట వచ్చిన పొక్కు లాంటిదే, ఇది పుండు లాంటిదే. కనుక క్యాన్సర్ మూలాలను పరిష్కరించకుండా వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇప్పటికి 55 మంది అరెస్ట్ చేశారట, 100 మందికి పైగా పాల్గొన్నారట. అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది ఇట్లా అని మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటిలో భూసేకరణ అనేది ప్రజా ప్రయోజనాల కోసం చేసుకోవచ్చని అనేక ఉన్నాయి. ఉదాహరణ టెలిఫోన్ లైను, రోడ్డు, మనకు రైల్వే లైను, ఇట్లాంటివన్నీ ప్రజా ప్రయోజనాలు స్పష్టంగా కనపడుతుంటాయి. సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టులు, ఇవన్నీ ప్రజా ప్రయోజనం అంటే దానికి ఎవరు అభ్యంతరం పెట్టారు. కానీ సెజ్ల పేరు మీద ఇతరత్ర ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వమే మధ్యవర్తిగా ఉండి ఈ భూములు సేకరించి అగ్వకు ప్రజల దగ్గర రైతుల నుంచి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం తీసుకొని దాన్ని ఎక్కువ రేటుకు వీళ్ళకి అమ్మేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం కదా, దీన్ని ప్రజలు అడ్డుకుంటున్నారు, అడ్డుకోవాలి కూడా అంటున్నాను. ఎందుకంటే ఏదైతే నిజమైన ప్రజా ప్రయోజనం ఉందని నేను చెప్పిన రోడ్లు, రైల్వే లైన్లు, టెలిఫోను స్తంభాలు కానీ, కరెంటు స్తంభాలు కానీ ఏ వేసినా కూడా వీటన్నిటికీ ప్రజా ప్రయోజనం స్పష్టంగా మనకు క్షేత్రస్థాయిలో కనపడుతున్నాయి. కానీ కనపడని ప్రజా ప్రయోజనం, కనపడని ప్రజా లాభం, నాయకుల లాభం ఏదైతుందో అది ప్రైవేట్ రంగం వాడు అవసరం అంటే భూమి కొనుక్కుంటాడు ఒక దగ్గర, అందరినీ సమయపరిచి అక్కడ మార్కెట్ ప్రకారం కొనుక్కుంటాడు, ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు, ఎవడొద్దన్నాడు. కానీ ప్రభుత్వమే ఆయా భూములు సేకరించే పని ఇవాళ కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తలేదు, కేంద్ర ప్రభుత్వం కూడా సెజ్ల పేరు మీద పెద్ద ఎత్తున ప్రజల భూమిని కైంకర్యం చేసుకొని మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అదే పరిశ్రమ యజమానులకు వీళ్ళకి అమ్మిన సందర్భాలు ఉన్నాయి. సెజ్లన్నీ అట్లాంటివి. సెజ్జుల్లో రైతులు నష్టపోయారు, పారిశ్రామికవేత్తలు లాభపడ్డారు. ఈ మధ్యన లంచం తీసుకున్న రాజకీయ నాయకులు కానీ అధికారులు మాత్రం పెద్ద ఎత్తున లాభపడ్డ సందర్భాలు ఉన్నాయి. అంటే ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే ప్రజా ప్రయోజనాలను కాపాడాలా అంటే ప్రజా ప్రయోజనాలను కాపాడేది ముఖ్యం. అందుకని ఈ దాడి వెనక ఎవరున్నారు, ఇవన్నీ దాడి కరెక్టా కాదంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఇటువంటి దాడును మనం ఖండించాల్సింది. అధికారుల మీద దాడి చేయడం ఎవరు సమర్థించరు. కానీ దాడికి జరిగిన కారణాలు ఏమిటి మనం మాట్లాడుకోకపోతే లాభం లేదు. ఎప్పుడైనా భూమి సేకరణ అనేది దేనికి అవసరమైంది అని చెప్పిన ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైనప్పుడు దానికి సరైన ప్రతిఫలం ఇస్తున్నామా లేదా కూడా ఆలోచన చేయాలి కదా. అందుకని గతంలో బలవంతంగా గుంజుకున్న సందర్భాలు, రూపాయి ఇవ్వకుండా గుంజుకున్న సందర్భాలు ఉన్నాయి. చాలా ప్రాజెక్టులలో ఇప్పటి వరకు పరిహారం అందకుండా ఉన్నవారు ఉన్నారు. ఎప్పుడో ఉమ్మడి మెదక్ జిల్లాలో 75లో కట్టిన మనకు సింగూరు ప్రాజెక్టు కింద ఇప్పటికీ చాలామందికి పరిహారం అందలేదు. ఇట్లా పాత ఉదాహరణలు చాలా ఉన్నాయి. కనుక 2013లో భూసేకరణ కోసం అంటే భూసేకరణ మరియు పునరావాస చట్టం అని ఒకటి వచ్చింది. దానిలో స్పష్టంగా కొన్ని నిబంధనలు పేర్కొన్నారు. ఏమనంటే మొట్టమొదటిది భూమి సేకరిస్తే ప్రజా ప్రయోజనాలు, ఇప్పటికి కూడా ఆ చట్టంలో కూడా ప్రజా ప్రయోజనం అంటే ఏందో ఇప్పటికి బ్రహ్మ పదార్థంగానే వచ్చింది తప్ప సేమ్ దాని అంతవరకే ఉంచింది. అప్పుడు దాన్ని ఏమన్నారంటే గ్రామీణ ప్రాంతంలో అయితే మనకు 3 రెట్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 రెట్లు, అప్పటి మార్కెట్ విలువ ప్రకారం, ఆ భూమి మార్కెట్ విలువ ప్రకారం 2 రెట్లు పట్టణ ప్రాంతాల్లో, 3 రెట్లు గ్రామీణ ప్రాంతాల్లో, 4 రెట్లు మన గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకి పరిహారం ఇవ్వాలి రైతులకు అని చెప్పి, రైతులకు కానీ భూ యజమానులకు కానీ ఎవరైతే వాళ్ళు ఇవ్వాలని చెప్పి చట్టం పేర్కొంటుంది. కానీ నిర్ణయించడంలోనే సాంకేతిక లోపం ఉండడం వల్ల ఆ సరైన ప్రయోజనం వాళ్ళకి అంతలేదు. అందుకని మార్కెట్ రేటు 50 లక్షలు ఉంటే గవర్నమెంట్ 5 లక్షలే కట్టిస్తుంది. ఈ 5 లక్షలకి 50 లక్షల మధ్యన ఒక గీత ఉంది కదా. మార్కెట్ రేట్ 50 కాకపోవచ్చు, 50 ఉండకపోవచ్చు, ఈ 5 అయితే తక్కువే కదా. ఈ రెండింటి మధ్య అనుసంధానం చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కొన్ని లూప్ హోల్స్ వల్ల ఇది జరుగుతుంది. ఇప్పుడు ఇటీవలగా గత 10 ఏళ్ళుగా తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు నిర్మాణమైనాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, దానికి అనుబంధంగా ఉన్న రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచం సాగరు, ఊళ్ళే మాయమైపోయి ఊళ్ళే షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. అటువంటిప్పుడు మానవీయ దృక్పథంతో వ్యవహరించి వారి పట్ల చట్టం ఏం చెప్తుందో ఆ ట్రూ స్పిరిట్తో పనిచేసి కొంతవరకు చట్టాన్ని అవసరమైతే చట్టంలో అవలంబించడానికి అవసరమైన రూల్స్ మార్చి వాళ్ళకి ప్రయోజనాలు కల్పిస్తే ఎవరు కాదన్నారు. భూమిని సంతోషంగా ఇచ్చే ప్రక్రియ కానీ దీనికి రైతులు ప్రభుత్వం తీసుకుంటుందని సంతోషంగా ఇచ్చే పరిస్థితి రావాలంటే
ఇప్పుడున్న చట్టాల్లో కొంత మార్పు తీసుకురావాలి. భూసేకరణ చట్టం 2013 సరి అయింది, కానీ దాన్ని బట్టి ఇప్పుడు ఇస్తే ఏదైతే దాన్ని బట్టి ఇచ్చే క్రమంలో ఆ భూసేకరణ చట్టంలోనే భూసేకరణ రిహాబిలిటేషన్ చట్టంలోనే కొన్ని మార్గదర్శకాలు సూచించారు. ఆ మార్గదర్శకాలు కనుక సరిగ్గా పాటిస్తే ఇది చేయవచ్చు. ఉదాహరణకు నేను చెప్పిన పట్టణాల్లో 2 ఇంతలు, మన గ్రామాల్లో 3 ఇంతలు, మన గిరిజన ప్రాంతంలో 4 ఇంతల పరిహారం ఇవ్వాలంటే మొట్టమొదటి మార్కెట్ రేట్ ఎంత అని తెలుసుకోవాలి కదా. అక్కడ వస్తుంది చిక్కంతా కూడా. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూమి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కొన్నప్పుడు ఎంతకి నిర్ణయించారంటే 5 నుంచి 6 లక్షల వరకు ఎకరం మామూలుగా ఉన్నదని నిర్ణయించారు. ఇప్పుడు నేను చెప్పేది 20 ఏళ్ల క్రితం సంగతి. దాని ప్రకారం భూములు కొన్నారు కూడా గవర్నమెంట్. అటువంటి అప్పుడు మార్కెట్ విలువ ఆనాడు 6 లక్షలని మా ప్రభుత్వమే తీసుకుంది కదా, భూములు కొన్నది కదా ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారుల కోసం. మరి అటువంటి అప్పుడు 3 ఇంతలు అంటే ఏం చేయాలి, 18 లక్షలు ఇవ్వాలి. 2 ఇంతలు అంటే 12 లక్షలు ఇవ్వాలి. అట్లా అంటే ఈ భూమి విలువ నిర్ణయించడంలో రూల్స్ తప్పడం వల్ల వస్తున్న సమస్య. ఇది 2వ భాగంలో చెప్తాను నేను. ఏదైతే ఈరోజు లగచర్ల ఘటన ఏదైతే జరిగిందో ఈ ఘటనకి పూర్తిగా బాధ్యులు సీఎం రేవంత్ రెడ్డిని తేటతెల్లమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్దికి కేవలం ఈ యొక్క ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఈ భూసేకరణ చేసి వ్యాపారం ఏదైతే ఈ వ్యాపారం మయంగా మార్చడం కోసం చేసినటువంటి ఎత్తుగడ అనేది తేటతెల్లమైంది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసము ఈ రోజు గుంపు మేస్త్రి అనబడే సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి పన్నంగాలు పూర్తిగా తేటతెల్లమైందని చెప్పవచ్చు. ఇది ఈ భూసేకరణ చట్టంలోని ఏం చెబుతుంది, భూసేకరణ చట్టంలో ఉన్నటువంటి ఏమున్నాయి, ఏమి తెలిసి తెలియని సీఎం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి చేసినటువంటి పన్నంగాలన్నీ కూడా తప్పు అని ఈరోజు తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా చెబుతూ ఉన్నారు. మరోపక్క కేవలం అక్కడ గ్రీన్ ఫార్మా కాదు, ఫార్మా హబ్బు కాదు, ఫార్మా కంపెనీస్ కాదు, ఇంకోటి కాదు, కేవలం రియల్ ఎస్టేట్ కోసం చేసినటువంటి ఈ తతంగాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు మొత్తం రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఓ పక్క ప్రజా సంఘాలు చెప్తున్నాయి, మరోపక్క మేధావి వర్గాలు చెప్తున్నాయి, ఓ పక్క బీజేపీ, మరోపక్క బీఆర్ఎస్, మరోపక్క సిపిఐ, సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ లగచర్ల ఘటన మీద పూర్తిగా ఫోకస్ చేశాయి. పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని గాలి కొదిలేసి లగచర్ల ఘటన తీసుకొచ్చి పూర్తిగా రాజకీయ ముసుగులో రియల్ ఎస్టేట్ ముసుగుని తీసుకొచ్చారనేది తెలుస్తున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.